ఐదేళ్లవుతున్నా ఓల్డ్ సిటీలో జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్ కి మాత్రం మోక్షం లభించట్లేదు. 620 కోట్లతో 3 కిలోమీటర్లు 4 లైన్లలో నిర్మిస్తున్న చెంచల్గూడ టు ఐఎస్ సదర్న్ స్టీల్ బ్రిడ్జ్ ఆలస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఓవైపు గుంతల రోడ్లు, మరోవైపు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు జీహెచ్ఎంసీ తీరుపై మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఓల్డ్ సిటీ చంచల్గూడలో ఇటు జీహెచ్ఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 5 ఏళ్ళు అవుతున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో మాత్రం పురోగతి పెద్దగా కనిపించినటువంటి పరిస్థితి. నల్గొండ క్రాస్ రోడ్ చంచల్గూడ నుంచి మొదలుకొని ఏదైతే ఐఎస్ సదన్ వరకు మొత్తం కూడా దాదాపు 3 కిలోమీటర్ల మేర చేపట్టినటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు దాదాపు 5 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. దాదాపు 620 కోట్ల బడ్జెట్తో చేపట్టినటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రస్తుతం ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసినటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్ నౌ నేను ప్రస్తుతము చంచల్గూడ నుంచి మొదలుకొని ఏదైతే సైదాబాద్కు వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నాను. సో సైదాబాద్ చౌరస్తా దగ్గర చూడొచ్చు, మొత్తం కూడా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఇంకా పిల్లర్ల దశలోనే ఇంకా బ్రిడ్జ్ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు 3 కిలోమీటర్ల మేర ఏదైతే చంచల్గూడ దగ్గర ఏదైతే ప్రింటింగ్ ప్రెస్ నుంచి మొదలుకొని సైదాబాద్, అదేవిధంగా ఐఎస్ సదన్ వరకు మొత్తం కూడా ఓఐసీ హాస్పిటల్ రూట్ వరకు కూడా మొత్తం దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. వాస్తవానికి దీని ముందు దీని తర్వాత ప్రారంభమైనటువంటి ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం పూర్తయిపోయాయి. దీంతో పాటు మొదలుపెట్టినటువంటి ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. బట్ ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు మాత్రం ఇంకా నత్తనడకన కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. మొత్తం 4 నెలల్లో ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సో ప్రస్తుతం అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేది కూడా మనం అడిగి తెలుసుకుందాము. చెప్పడం ఏంటి అసలు ఇక్కడ మీ పరిస్థితి ఏంటి? దాదాపు 5 ఏళ్ళు కావస్తుంది ఈ ఫ్లైఓవర్ ప్రారంభించి స్టీల్ బ్రిడ్జ్ పనులు. సో ఎలా ఉంది మీ పరిస్థితి ఇక్కడ? దాదాపు 5 ఏళ్ళు పూర్తయినా కూడా ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఎన్ని నిందలు పెట్టినా, ఎన్ని సమస్యల గురించి వాళ్ళకి వివరించినా కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంది. స్థానికులకేమో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి బిజినెస్లు అన్నీ డల్ అయిపోయినాయి. ఈ బ్రిడ్జ్ కారణాల వల్ల మొత్తం బిజినెస్ అంతా డల్ అయిపోయింది. దీంతో పాటు అంబులెన్స్కి సరైన దారి లేదు. మరో విషయం ఏంటంటే ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మెయిన్ రహదారి, దీన్ని కూడా పట్టించుకొని నాదుడు లేకపోయింది. ముఖ్యంగా ఇంకోటి రీసెంట్గా చెప్తే వాళ్ళు అలైన్మెంట్ ఏదో బ్రిడ్జ్ అలైన్మెంట్ క్లియర్ అయిందని చెప్పారు. అలైన్మెంట్ క్లియర్ అయినాక కూడా అసలు ఈ కాంట్రాక్టర్ దగ్గర డబ్బు లేదా, లేకుంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా తెలియదు. కానీ వీళ్ళ స్వార్థ లోపాల వల్ల పబ్లిక్ బలి అవుతారు, పబ్లిక్ ఇబ్బంది గురవుతారు. మొత్తం కూడా దాదాపు 3 కిలోమీటర్ల మేర చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఏదైతే నల్గొండ ఎక్స్ రోడ్ చంచల్గూడ చౌరస్తా నుంచి మొదలుకొని సైదాబాద్, అదేవిధంగా ఐఎస్ సదన్ వరకు అంటే మొత్తం 3 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టు ఉంది. మొత్తం దాదాపు 620 కిలోమీటర్ల మేర చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు దాదాపు 5 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. సో 5 ఏళ్లుగా ఈ పనులు కొనసాగుతూ ఉండడము, వాస్తవానికి ఏదైతే స్థానికంగా కొంత ఆస్తుల సేకరణ అనేది కొంత ఆలస్యం కావడము, మరి కొంతమంది కోర్టులకు వెళ్ళడము, అదేవిధంగా స్థానికంగా కొంత ఇబ్బందులకు గురి కావడంతో ఈ పనులు ఆలస్యం అవుతున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నప్పటికీ వాస్తవానికి దీనితో పాటుగా దీని తర్వాత ప్రారంభమైనటువంటి ఫ్లైఓవర్ల, అండర్ పాస్ల నిర్మాణాలన్నీ పూర్తవుతూ వస్తున్నాయి. బట్ ఈ ఫ్లైఓవర్కు మాత్రం మోక్షం లభించినటువంటి పరిస్థితి. సో ఇకనైనా ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ అధికారులు, ఇటు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఎన్నో ఏళ్లుగా తాము ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలంటూ కూడా ఈ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.